కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ సాగర సంగమం. రచయిత ఆర్ఎస్ సుదర్శనం గారు. వీరి కథలు మధుర మీనాక్షి, కాలం తెచ్చిన మార్పు అనే శీర్షికలతో సంపుటాలుగా వెలువడ్డాయి. సంసార వృక్షం, మళ్ళీ వసంతం వీరి నవలలు. అనేక సాహిత్య వ్యాసాలు, అనువాదాలు, కవితలు రచించారు. ఆర్ఎస్ సుదర్శనం గారు అనగానే గుర్తుకు వచ్చే శైలి మ్యాజిక్ రియలిజం, మార్మికత. వీరి కథల్లో ఒక తాత్విక ధోరణి అంతర్లీనంగా ఉంటుంది. ప్రస్తుత కథ సాగర సంగమం 1984లో జనవరి నెల భారతి మాసపత్రికలో ప్రచురితమైంది. మరి వినండి, ఆర్ఎస్ సుదర్శనం గారి సాగర సంగమం. పూరీ బీచ్ 10 గంటల ఎండలో మెరుస్తున్న ముదురు నీలిమతో, తెల్లని శీర్షాల తరంగాలతో ఘోషిస్తున్న సముద్రం వైపు చూస్తూ నడిచాం. లక్ష్మీప్రసాద్ నీళ్లకు దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు. అల వచ్చి అతని పాదాల్ని తాకి వెనక్కి మళ్ళింది. నాకు సముద్రుడు పాదాభివందనం చేశాడు అన్నాడు లక్ష్మీప్రసాద్. చేస్తాడు ఏ మారితే కాళ్ళు పట్టి లాగేస్తాడు తనలోకి అన్నాడు సంగమేశం. సంగమేశం దోసిట్లోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యం వదిలినట్లు ఆకాశం వైపు చూపి వదిలాడు. ఎవరికన్నా తర్పణం విడుస్తున్నావేమిటి అన్నాను నేను. ఎవరికోసమో ఎందుకు, నాకు నేనే అన్నాడు సంగమేశం. బీచ్కి ఎదురుగా రోడ్డు కవతల వరుసగా సత్రాలు, గెస్ట్ హౌస్లు. మన విడి దాటి దూరం వచ్చేసాం వల్లే ఉంది. ఎదురుగా ఏదో మందిరం ఉంది, చూసి వెళ్ళిపోదాం పదండి, ఎండెక్కుతోంది. సంగమేశం ప్రతిపాదన ఆమోదించాం. అది గౌరాంగుని మందిరం. అక్కడ ఉన్న గోస్వామి కృష్ణ చైతన్యుని గురించి చెప్పాడు. చైతన్యుడు జగన్నాథుని ఆలయంలోకి వెళ్ళి అదృశ్యుడైనాడని అంటారు. కాదు, సముద్రంలోకి నడిచి వెళ్ళిపోయాడు. ఆ చోటుకి ఎదురుగుండానే మందిరం నిర్మాణం అయిందని గోస్వామి మాతో అన్నాడు. విడిదికి తిరిగి వస్తూ చర్చలో పడ్డాం. సముద్రంలోకి నడిచి వెళ్ళినా మృతదేహం ఒడ్డుకు రావాలి కదా అంటూ సందేహం వెలిబుచ్చాను నేను. వచ్చిందో లేక షాక్స్ ఏమైనా నవలు మింగేశాయో, ప్రతిదాన్ని ఒక మిస్టరీయో మిరకిలో చేస్తారు మన వాళ్ళు. మోస్ట్ అన్సైంటిఫిక్ ఫెలోస్ ప్రపంచం మొత్తం మీదే అన్నాడు లక్ష్మీప్రసాద్. వృత్తిరీత్యా డాక్టరు, లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉన్నవాడు. సైంటిఫిక్ అంటే ఏమిటో నీకు తెలిసిందే సైన్సా? ఐన్స్టీన్ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక వస్తువు కాంతి వేగాన్ని అందుకోగలిగితే అది అదృశ్యమవుతుందని చెప్పడం లేదు. శరీరం అంటే ఏమిటి? పరిభ్రమించే అణువులు, వాటిలో మళ్ళీ సూక్ష్మాంశాలైన ఎలక్ట్రాన్స్ వగేరా పార్టికల్స్. వీటి సమాహారమే మన దృష్టికి ఒక ఆకృతిగా మేఘం కనిపించదు, అలా కనిపిస్తోంది తప్ప మరేమిటి? దాని స్థితి మారి కాంతి వేగాన్ని దేహంలోని కణాలు అందుకుంటే శరీరం కాంతిగా ప్రజ్వలించి అదృశ్యమైపోవడంలో ఆశ్చర్యమే ఉంది అన్నాడు సంగమేశం. సంగమేశం జ్ఞాన విజ్ఞాన పథికుడు, మరో వృత్తి వ్యాపకం లేనివాడు. వెనుక ఆస్తిపాస్తులు ఉండటమే కాకుండా అతని భార్య మద్రాసులో లెక్చరర్ ఉద్యోగం చేస్తోంది. సొంత ఇల్లు, 2 పిల్లలు. సంగమేశం అన్వేషణ ఒక మార్గంలో, ఒక శాఖలో కాదు. కవిత్వం, వేదాంతం, కళలు, పురావస్తు శాస్త్రంతో పాటు యోగం, ఆధ్యాత్మికత వరకు ఎప్పుడు దేని మీద మనసుపోతే దాన్ని పట్టుకొని ఏ తంజావూరు లైబ్రరీలోనో, మధుర దేవాలయంలోనో నెలల పర్యంతం ఉండిపోగలడు. విశాఖ వచ్చి నన్ను, లక్ష్మీప్రసాద్ను
పూరి తీసుకువచ్చినవాడు సంగమేశమే. మేం ముగ్గురం బాల్య స్నేహితులం. చిన్నతనంలో కలిసి చదువుకున్నాం. సిద్ధాంతం సరేనోయ్, అది అసాధ్యమనేగా శాస్త్రం చెబుతోంది. లైట్ బ్యారియర్ అంటే ప్రకృతి ఏర్పరిచిన హద్దునే కాంతి వేగం అంటున్నప్పుడు చైతన్యుడు మాత్రం దాన్ని ఎలా అధిగమించాడు? పోనీ చైతన్యులు లాంటి కేసెస్ ఇంకా ఏమైనా ఉన్నాయా అని లక్ష్మీప్రసాద్ ఆక్షేపణ. అబ్బాయ్, నేను మెటీరియలిస్ట్గానే మాట్లాడుతున్నాను. మనిషి శరీరం ఒక యంత్రం, అంటే ఒక జనరేటర్. దాని నుండి మెకానికల్, కెమికల్ ఎనర్జీలు మనం నిత్యం ఉపయోగిస్తున్నాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ పుడుతోందని దాఖలాలున్నాయి. కాకపోతే కాంతి కూడా పుట్టడం సాధ్యం. కొందరు విశిష్ట వ్యక్తులు గతంలో కాంతిమయ శరీరాలను పొంది శరీరం మట్టిలో కలిశాక తేజస్ శరీరాలతో చిరకాలం ఉండినారనే తెలుస్తోంది. పోతే వాటికి టైం లిమిట్ ఉందనే అనిపిస్తోంది. అందువల్ల చైతన్యుడు తన శరీరాన్ని పూర్తిగా తేజస్ శరీరంగా ప్రజ్వలింపజేసి అదృశ్యుడైనాడంటే అది అన్సైంటిఫిక్ కానే కాదు అని సంగమేశం వాదం. పురాణాలకి సైన్స్కి విభజన రేఖ లేకుండా తుడిచేసి అయోమయంలో అంధకారంలో జనాన్ని తోసే ప్రయత్నం మాత్రం చెయ్యకు బాబు అన్నాడు లక్ష్మీప్రసాద్. ఇవాళ సైన్స్ ఫిక్షన్, రేపటి సైన్స్ అచీవ్మెంట్. మన ఊహకు భావనకు దూకుడు సాహసం ఉండాలి. నువ్వేమంటావు బ్రదర్ అని నా అభిప్రాయం కోరాడు సంగమేశం. బాగానే ఉంది, కానీ చావడం ఎలా చేస్తేనే? బ్రతకటానికి మార్గాలు చూపితే ఉపయోగం. కానీ చచ్చేవాడు మట్టిలో కలిసినా వెలుగులో కలిసినా మానవజాతికి ఉపయోగం లేదు అంటాను. ఎందుకు దాని గురించి అన్వేషణ అన్నాను. అలా కాదోయ్, మనస్సు శరీరం కలిసే ఉంటున్నాయి. జీవితానికి పర్యవసానమే మరణం. చైతన్యం జీవితంలో ప్రధానమైన భక్తి పారవస్యం. ఆయన ఇతరుల్ని తాకితే చాలు వాళ్ళకే ఆ పారవస్యం వచ్చేదట. అది చేరుకున్న పరాకాష్ఠ అతని శరీరాన్ని వెలుగ్గా మార్చితే అదే ఆయన నిష్క్రమణంగా ఈ లోకం వాళ్ళకి కనిపించిందన్నమాట. సముద్రంలోకి నడిచాడంటే ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మరి సముద్రం ఒక్కటే కదా భరించగలదు. సముద్రంలోకి వెళ్ళడమే నిజమని తోస్తుంది నాకు అన్నాడు సంగమేశం. లక్ష్మీప్రసాద్ కందుకూరులో పెద్ద నర్సింగ్ హోమ్ కట్టాడు. విశాఖలో మెడికల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే దానికోసం వచ్చాడు. అతని రాకకు 4 రోజుల పూర్వమే సంగమేశం మద్రాసు నుంచి వచ్చాడు. నేను విశాఖలో రీడర్గా ఉంటున్నాను. చాలా రోజులకు ముగ్గురం అనుకోకుండా కలియడం వల్ల పూరీ యాత్ర సాగించాం. పూరీలో ఆ 2 రోజులు ఒకరి విషయాలు ఒకరు క్షుణ్ణంగా చర్చించుకున్నాం. లక్ష్మీప్రసాద్కి 2 కూతుళ్ళు, కొడుకులు లేరని అసంతృప్తి. పెద్ద కూతురు డాక్టర్ చదివింది, ఆమెను డాక్టర్కి ఇచ్చే చేశాడు. రెండో అమ్మాయిని ఒక ఐఏఎస్ కుర్రాడికిచ్చి చేయబోతున్నాడు శ్రావణ మాసంలో. మనుమ సంతానం కోసం ఉవ్విళ్ళూరుతున్నాడు. విదేశాలు పర్యటించి రావాలని ఉంది. ఇంకా ఏవో గుర్తింపులు, గౌరవ పదవులు, బహుశా రాజకీయాలు అతని జీవిత లక్ష్యంగా ఉన్నట్లు చూచాయిగా గ్రహించాం నేను సంగమేశం. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఏడు శ్రావణ మాసము వచ్చింది. లక్ష్మీప్రసాద్ రెండో కూతురు వివాహం జరిగింది. వివాహానికి నేను వెళ్ళాను. సంగమేశం వచ్చాడు. మేము పెళ్లి నుంచి తిరిగి వచ్చిన వారం రోజులకే పిడుగులాంటి వార్త, లక్ష్మీప్రసాద్ పోయాడని. జరిగిందేమిటి? మనుగుడుపులకు వచ్చిన కొత్త వధూవరులతో పెద్ద కూతురు, అల్లుడు, తన భార్య, నర్సింగ్ హోంలో 2 డాక్టర్ల కుటుంబాలతో రామాయపట్నం పిక్నిక్ ఏర్పాటు చేశాడు లక్ష్మీప్రసాద్. 2 కార్లలో తెల్లవారుజామునే కూతుళ్ళు, అల్లుళ్ళు, డాక్టర్ కొలీగ్స్ వాళ్ళ పిల్లలతో లక్ష్మీప్రసాద్ రామాయపట్నం వెళ్ళిపోయాడు సముద్ర స్నానం చేసే ఉద్దేశంతో. డాక్టర్ల భార్యలు, లక్ష్మీప్రసాద్ భార్య వంటలు వార్పులు చేయించుకుని 9ంటికి ఇతర బలగంతో వ్యాన్లో వచ్చే ఏర్పాటు చేశాడు.
రామాయపట్నం బీచ్లో సముద్ర స్నానం ముగించి లక్ష్మీప్రసాద్ తాను ఒడ్డున నిల్చున్నాడు. కూతుళ్ళు, డాక్టర్ల పిల్లలు గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అల్లుళ్ళిద్దరూ, ఒక డాక్టరు, ఇంకా సముద్రంలో మునకలేస్తూనే ఉన్నారు. ఇంతలో పెద్ద పర్వతం లాంటి అల రాక్షసుల్లా వచ్చి ఆ ముగ్గురిని కబళించింది. చూస్తూ నిల్చున్న లక్ష్మీప్రసాద్ క్రింద పడిపోయాడు. తీరాన్ని తాకిన అల అతని శరీరాన్ని లోపలికి తీసుకువెళ్ళింది. అలచేత కబళింపబడిన ముగ్గురిలో డాక్టరు, రెండవ అల్లుడు చాకచక్యంగా తప్పించుకొని స్పృహ తప్పిన పెద్ద అల్లుణ్ణి ఒడ్డుకు చేర్చారు. అల్లంత దూరంలో ఉండిన డాక్టర్ కొలీగ్ అతనికి ప్రథమ చికిత్స చేశాడు. వాళ్ళకి లక్ష్మీప్రసాద్ కనిపించలేదు. కొంతసేపటికి మరో అల లక్ష్మీప్రసాద్ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చింది. లక్ష్మీప్రసాద్ ఊపిరితిత్తుల్లో నీళ్లు లేవు. అల్లుళ్ళు సముద్రంలో అదృశ్యం అవడం చూసిన అతనికి షాక్ వల్ల హఠాత్తుగా గుండె ఆగిపోయి వెంటనే మరణించాడని తేలింది పరీక్షలో. వ్యాన్ కందుకూరు నుంచి బయలుదేరకుండానే శవం ఇల్లు చేరింది. లక్ష్మీప్రసాద్ అంత్యక్రియలు అవశిష్టాలు అయ్యాక నేను సంగమేశం సింగరాయకొండ స్టేషన్లో, అతను మద్రాస్కి, నేను విశాఖకి రైళ్ల కోసం చూస్తూ కూర్చున్నాం. సంగమేశం అన్నాడు, ఎలా చేస్తేనే ఎలా బ్రతకడం అనేది కదా ముఖ్యం అన్నావు నువ్వు పూరిలో, గుర్తుందా? సావధానంగా మాట్లాడుకున్నాం. ఎలా చచ్చాడనేది బ్రతుక్కి ఒక వ్యాఖ్యానంలా ఉంటుందోయ్. అహింసను జపించిన గాంధీగారు ఎలా మరణించారు? హింసాకృత్యం కారణంగా. ఆశలతో మమకారాలతో బతికిన లక్ష్మీప్రసాద్కి వాటితో ఎంతటి తాదాత్మ్యమో అతని మరణం తీరు నిరూపిస్తోంది. ఒక విధంగా అతడు అదృష్టవంతుడు. అల్లుళ్ళు పోయి తను మిగిలి ఉంటే అతని బ్రతుకెంత దుఃఖభాజనంగా ఉండేదో. అయితే మనం జీవితంలో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో దాని ప్రతిద్వంద్వమే మరణమా? అంతేగా మరి. జీవితానికి ప్రతిద్వంద్వం మరణం కాక మరేమిటి? జీవితం పట్ల వైరాగ్యం పెంచుకున్నవాడు వాడు మరణం మీద జీవితం మీద విజయం సాధించినట్లే. అంటే వాడు మరణించడా? శరీరం ఉంటుందా పోతుందా అని కాదు ప్రశ్న. అతని మనస్థితి ద్వంద్వాతీత మనస్థితి. మామూలు మట్టి శరీరం కాదని పోనీ తేజ శరీరం ఒకటి నిర్మించుకోగలడా? అదెంతకాలం ఉంటుంది? వీటికి సమాధానం వాడి తపస్సు లక్ష్యాన్ని బట్టి సిద్ధిని బట్టి ఉంటుంది. మామూలు మనిషి విషయంలో కూడా తేజ శరీరం వంటి ప్రేతం 15 రోజులు ఉంటుందని టిబెటన్ బుక్ ఆఫ్ ది రెడ్ వగైరా గ్రంథాల నుంచి పెద్ద కర్మ చేసే మన ఆచారాన్ని బట్టి తెలుస్తోంది. కొందరు మహాత్ములు లోకోపకారార్థం తేజ శరీరంతో కొనసాగుతూనే ఉంటారట. నేను ఎక్కవలసిన రైలు రావడంతో ఆ చర్చ అక్కడికి ముగిసింది. ఒక ఏడాది గడిచింది. నేను జబ్బు పడ్డాను. డింకీ జ్వరం అన్నారు. కోలుకుంటూ చాలా నీరసంగా ఉన్నాను. ఆనాడు శ్రావణ పూర్ణిమ. కలలో సంగమేశం కనిపించాడు. నన్ను పక్క మీద నుంచి లేచి రమ్మని పిలుస్తున్నాడు. నవ్వుతూ సరదాగా ఉన్నాడు. నీరసంతో ఎంత ప్రయత్నించినా నేను లేవలేకపోతున్నాను. నువ్వు లేవాలనుకుంటే లేవచ్చు నోయ్ అంటూ చేయి చెప్పాడు. నాకు అందటం లేదు. చివరికి అందింది అనుకున్నానో లేదో మెలకు వచ్చేసింది. చేతి వ్రేళ్లతో గోడను తడుముతున్నట్లు తెలుసుకున్నాను. తర్వాత 3 రోజులకి నాకు ఉత్తరం వచ్చింది. బ్రదర్, నేను తిరిగిన గుడుగుడు గుంచంలో ఐన్స్టీన్ సిద్ధాంతం గూర్చి, తేజ శరీరం గూర్చి నీతో చెప్పిందంతా మర్చిపో. అంతా వట్టిది. ఆనందం తప్ప అంతా వట్టిదే.
ఆనందం సముద్రం, సముద్రానందం. చైతన్య సముద్రం నుంచి వేరుపడి బీచ్ మీద గవ్వలు ఏరుకునే పిచ్చివాళ్ళం మనం. అర్థాలు అనర్థాలు లేవు. మనస్సు, శరీరం, మట్టి శరీరం, తేజస్ శరీరం అని వేరువేరుగా లేవు. మతాలు, సంప్రదాయం, జ్ఞానం, విజ్ఞానం అంతా ఉళ్ళక్కి. ఇవన్నీ నాకు సముద్రానికి మధ్య తెరలు, అవరోధాలు మాత్రమే. ప్రొద్దున్న లేవడం, నిత్యకృత్యాలు తీర్చడం, రాత్రి నిద్రించడం. ఏమిటి బోర్? దీనికి అర్థం ఉందా? ఇలా సముద్రాన్ని పుడిసెలతో కొలవడం సాధ్యమా? సముద్రం నా ప్రేయసి, సముద్రం నా సర్వస్వం, సముద్రం నా చైతన్యం, సముద్రం నేను. మమ్మల్ని ఇక ఏ మాయ వేరు చేయదు. సముద్రం ఆనందం, నేను ఆనందం, నేను సముద్రం, నేను ఆనందం, నేను సముద్రం. సాగర సంగమేశ్వర శాస్త్రి. ఉత్తరం నాకు బోధపడలేదు. సంగమేశం అన్వేషణలో చివరకు మిస్టిసిజం వికటించి పిచ్చికి దారి తీస్తోందనిపించింది. తర్వాత తెలిసింది వార్త. సంగమేశం శరీరాన్ని సముద్రం ఎడ్వర్డ్ ఎలియట్స్ బీచ్లో ఒడ్డుకు చేర్చిందని. అది స్వచ్ఛంద మరణమో ఆత్మహత్యో తేల్చుకోలేకపోయాను. ఇంత జరిగాక, ఇద్దరు మిత్రుల్ని కోల్పోయాక కూడా జీవన్మరణాల తాత్విక రహస్యం రహస్యంగానే ఉండిపోయింది నాకు. అప్పటికి ఉన్న నా కాస్త అవగాహన పూర్తిగా చెదిరిపోయింది. మూగవాడిలా ఊహలు కూడా మూగబోయి విశాఖ బీచ్లో నుంచుంటాను, సముద్రాన్ని చూస్తూ సాయంత్రాలు. ఇది సాగర సంగమం. జీవితానికి ప్రతిద్వంద్వం మరణమైతే జీవితంలో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో దాని ప్రతిద్వంద్వమే మరణమా? ఏమో కావచ్చు. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.